ఏదో ఒకటి మాట్లాడటం. ఇవాళ ఒక్కటే నేను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి గాని, స్వచ్ఛంద సంస్థలకు గాని, ఎవరైనా సరే వివిధ సంస్థలందరికి వ్యాపార వాణిజ్య వర్గాలకి ఒకటే మనవి చేస్తున్నా. 74 సంవత్సరాల వయసులో పగలనక రాత్రనక ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఆయన స్వయంగా పాల ప్యాకెట్లు, బిస్కెట్లు అర్ధరాత్రి అందిస్తున్నాడు. టార్చ్ లైట్ వేసుకుని ఫోన్లు వేసుకుని మాట్లాడుతా ఉన్నాడు. దయచేసి మీరు మనందరూ కూడా 2 చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నా. ఇవాళ మేము కష్టాల్లో ఉండం, విజయవాడ మహానగరం. మీరందరూ కూడా రండి, మీకు చేతైన సహాయం చేయండి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఏది కూడా చెప్పి చేయదు కాబట్టి ఈ విలయతాండంలో మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల వల్ల, వ్యవస్థను నాశనం చేయటం వల్ల, జనవనరుల శాఖను పాడు చేయటం వల్ల, భ్రష్టు పట్టించడం వల్ల ఇవాళ ఇంత విపత్తు వచ్చింది. కాబట్టి అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని రండి, సహకరించండి, బాధితులను ఆదుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ యథాస్థితి వచ్చే వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను విజయవాడ అని చెప్పి రాత్రి కూడా విజయవాడ నగరంలోనే ఉంటారు. ఇంకొక పక్కన అప్పుడు కూడా చూసాం విశాఖపట్నంలో అర్ధరాత్రి కూడా అక్కడ సేవా కార్యక్రమాలని, సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తా చేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి. సార్ నవీన్ గారు 74 సంవత్సరాల వయసులో ఒక్క క్షణం నిద్రపోకుండా పనిచేస్తున్నారంటే ఎంత బాధ అనిపిస్తుందండి. కాబట్టి ఇవాళ అందరూ కూడా అర్థం చేసుకుని అధికార యంత్రాంగం కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ముందుకెళ్ళాలి. ఈ ప్రతి ఒక్కరికి ఎంతవరకు మనం పని చేయగలిగితే అంతవరకు పని చేయండి. ఎందుకంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా విజయవాడ నగరంలో మరి అధికార యంత్రాంగం చూడండి, ఆయన అన్నాడు నేను వచ్చే వరకు కూడా కనీసం కదలలేదు అంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఆలోచిస్తండి. ఎందుకంటే ఒక పక్కన ఆ విధంగా వరదొస్తుంటే కృష్ణానది ఇబ్బందులు వస్తే విజయవాడకి ఇబ్బంది వస్తుందని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అడుగుంది. కానీ అలాంటివి చేయరా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి మొత్తం ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో అవన్నీ కూడా ఆయన అన్ని చోట్లకు కూడా ఇవాళ మంత్రులందరూ కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అధికార యంత్రాంగం, ఆర్డీఓస్, పంచాయతీరాజ్ సిబ్బంది మొత్తం కూడా పనిచేస్తున్నారు. ఇది అయిన తర్వాత కూడా చాలా, ఎందుకంటే మాకు అనుభవం కాబట్టి ఇది అయిన తర్వాత కూడా మరి ముఖ్యంగా ఈ మొత్తానికి ఈ వరదల వల్ల దేని వల్ల కానీ విపరీతమైనటువంటి దోమలు కూడా గ్రామాల్లో వచ్చేసినాయి నవీన్ గారు. చాలా భయంకరంగా ఎప్పుడు కూడా మేము ఇంత దోమలు మేము చూడాల. ఇవన్నీ కూడా చాలా ఒక పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి. ఎందుకు రాట కారణం ఏంటంటే 5 ఏళ్ళు అసలు ఎక్కడ కూడా ఏది జరగల. పంచాయతీలు అసలు భ్రష్టు పట్టించేశారు. పంచాయతీలకు రావాల్సిన నిధులు 10,000 కోట్ల నిధుల్ని మొత్తం దారి మళ్ళించారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. కనీసం బ్లీచింగ్ లేదు, సున్నం లేదు.